హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మనందరం మంచి పని చేయాలని. చేస్తారు కదూ. నేను మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకసారి పాత తరగతి మిత్రుల సమావేశం జరిగింది. ఒక మహిళ బార్బిక్యూ సందర్భంగా తడబడి పడిపోయింది. మిత్రులు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు, కానీ ఆమె తనకి ఏమీ కాలేదని, కొత్త షూస్ వేశానని చెప్పింది. మిత్రులు ఆమెను శుభ్రం చేసి భోజనం తెచ్చిచ్చారు. ఆమె మిగతా సమయాన్ని సంతోషంగా గడిపింది. ఆ తర్వాత ఆమె భర్త అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ సాయంత్రం 6 గంటలకు ఆమె మృతి చెందిందని. బార్బిక్యూలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది. వాళ్ళు స్ట్రోక్ని గనక గుర్తించగలిగితే ఆమెను రక్షించగలిగేవాళ్ళు. అందుకే స్ట్రోక్కి ముందస్తు లక్షణాలు ఉంటాయి, తెలుసుకోండి. ముందుగా జాగ్రత్త తీసుకుంటే దీన్ని తప్పకుండా నివారించవచ్చు. ఒక న్యూరో సర్జన్ చెప్పినట్లు స్ట్రోక్ వచ్చిన 3 గంటల్లో చికిత్స మొదలైతే దాని ప్రభావాన్ని పూర్తిగా తొలగించవచ్చు. రహస్యం ఏమిటంటే, స్ట్రోక్ను త్వరగా గుర్తించి 3 గంటల లోపల చికిత్స ప్రారంభించడం. ఇది చాలా కష్టం కాదు, కాబట్టి గుర్తుంచుకోండి. STR, స్ట్రోక్ గుర్తించేందుకు 3 దశలు. S అంటే స్మైల్, అంటే చిరునవ్వు. ఒక వ్యక్తిని నవ్వమని అడగండి. నోటి ఒరలు ఒకవైపుకి వాలితే అది స్ట్రోక్కి సూచన. T అంటే టాక్, అంటే మాట. సరళమైన వాక్యం చెప్పమని అడగండి. ఉదాహరణకి, ఈరోజు ఎండగా ఉంది అని చెప్పమనండి. పదాలు అసంబద్ధంగా ఉంటే లేదా మాట్లాడలేకపోతే ఇది స్ట్రోక్ లక్షణం. 3 R అంటే రైజ్, చేతులు పైకెత్తడం. చేతులు పైకెత్తమని అడగండి. ఒక చెయ్యి కిందకి జారిపోతే అది స్ట్రోక్కి సూచన. సో ఈ 3 తప్పక గుర్తుంచుకోండి. మరొక లక్షణం ఏంటో తెలుసా? వ్యక్తిని నాలుక చూపించమని అడగండి. నాలుక వంపుగా ఉందా లేదా ఒకవైపుకు వంగిందా చూడండి. ఇది కూడా స్ట్రోక్కి సంకేతం అండోయ్. ఈ 4 పరీక్షల్లో ఏదైనా చేయలేకపోతే వెంటనే అంబులెన్స్ని లేదా ఆసుపత్రిని సంప్రదించండి. లక్షణాల గురించి డాక్టర్కి వివరించండి. ఒక కార్డియోథొరాసిక్ డాక్టర్ చెప్పారు, ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరూ కనీసం 10 మందికి చెప్పాలని. ఇలా చెప్తే ఒక ప్రాణాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. నేను మరి నా బాధ్యతని పూర్తి చేశాను. మీరు కూడా చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఇతరులకు పువ్వులు ఇచ్చినప్పుడు పరిమళం మన చేతుల్లోనే మిగిలిపోతుంది. తప్పకుండా ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తారు కదూ.